అందరూ కూర్చోండి శివ, అందరూ కూర్చోండి প্লিজ। শ্রমিক পৰিয়ালক আমি মাটিৰ পট্টা দিয়াৰ কাম হাতত ল'ম। মই এই সমাৰ পৰা দেশৰ 9,32,00,000 কৃষক এক গৌৰৱ আৰু মহিমা মণ্ডিত দিন। অসমবাসী 47,000 কোটি টকাৰ বিভিন্ন প্ৰকল্পৰ উপহাৰ দিব। মই ভাৰতবৰ্ষৰ সন্মানীয় প্ৰধানমন্ত্ৰী সোণোৱাল ডাঙৰীয়া উপস্থিত আছে। পাণ্ডু বন্দৰ চৌহদৰ পৰা অধিকাৰী কোম্পানী সকলোলৈকে ধন্যবাদ আৰু কৃতজ্ঞতা জ্ঞাপন কৰোঁ। প্ৰথমটো অসমৰ সামুদ্ৰিক দক্ষতা উন্নয়ন কেইটামান দিন আগতে নৱৰত্নৰ স্বীকৃতি পাইছে আৰু নুমলীগড় শোধানাগাৰ मैं असम के लोगों को, यहाँ के सभी परिवारों को और देश भर के किसानों को बहुत बहुत बधाई देता। అడప స్వామి గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం। తర్వాత टोबैको यूनियन प्रेसिडेंट चेयरमैन। इसके अलावा असम के चाय बागानों से जुड़े మీరందరూ ఇప్పటి వరకు మోడీ గారిది, సీఎం గారిది విన్నారు। జిల్లా మంత్రివర్యులు మరియు కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు బిఎం విజయ్ కుమార్ గారి ప్రసంగంతో పెద్దలు అందరూ కూడా కూర్చోవలసినగా। हर किसान को किफायती खाद पहुंचाने के लिए उर्वरक सब्सिडी के माध्यम से किसानों को लगभग 15.5 लाख करोड़ रुपए का समर्थन दिया गया। पिछले 12 वर्षों में कृषि बजट में నాటి కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, గౌరవ అతిథులు తర్వాత హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజలకు సేవ చేస్తూ నిత్యం ప్రజలకు మన కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ప్రోగ్రాం పెట్టిన టైం ప్రకారం మనకి విజయ్ కుమార్ గారు పిలవగానే శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి వచ్చిన వాళ్ళే, అందువల్ల ఈ రోజు దాంతో పాటు ఇది కూడా కష్టపడి తీసుకొచ్చి దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, స్థానిక జరుగుతూ ఉంది। దాదాపు నియోజకవర్గం ఉంది, కొంచెం త్వరగా కోరేశ్వరరావు కోడూరు సుబ్రహ్మణ్యం, గోరెడ్ల రమేష్, రమేష్ జస్ట్ మన్నం సింగయ్య అర్జుడు, ఎం చరణ్ సాయి నారాయణ, సుళ్ళ విజయభాస్కర్ రెడ్డి, గణపతిపాలెం, మాయల సుబ్బారావు, జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం। దయచేసి ఇటు వచ్చి కూర్చొని దయచేసి 5 minutes కోట్ల వరకు ఈ విడత, అదేవిధంగా ఒక దగ్గర దాపు 2,000 మంది రైతు కుటుంబాలకి ఇచ్చారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఇటు పోలవరము, అమరావతి,
వెలిగొండ ప్రాజెక్టు మన కాన్స్టిట్యున్సీలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుళ్ళకమ్మ గేట్లు రిపేర్లు చేసి దాని తర్వాత వరదలు వచ్చినప్పుడు ఎక్కడ నష్టం రాకుండా అటు జంతువులకు కానీ ఇటు మనుషులకు కానీ ఎవరికి రాకుండా జిల్లా కలెక్టరు యంత్రాంగం మనం అందరం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అదే కాకుండా అనేక రోడ్లు, ఎందుకంటే రైతులకి రోడ్లు చాలా అవసరం ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఇక్కడ మన రోడ్లు ఇవన్నీ బాగా చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు మన కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో అన్నదాత సుఖీభావ కానీ, దాని తర్వాత తల్లికి వందనం కానీ, స్త్రీ ట్రాన్స్పోర్ట్లు కానీ ఇవన్నిట్లో రైతులు కూడా ఎంతో లాభపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. నేను ఒకటి చెప్తున్నాను, మన రాష్ట్రంలో కానీ మన కాన్స్టిట్యున్సీలో కానీ రైతు కూలీలు అందరూ సుఖంగా ఉంటారని, వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క విధంగా అందే విధంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మన ఈ కార్యక్రమానికి మన మంత్రివర్యులు బిజీగా ఉన్నా కానీ ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా మన ప్రీతం ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి, జిల్లా గ్రంథాలయం చైర్మన్ సుచిత్ర గారికి, ఏఎంసీ చైర్మన్ మద్దిపాడు రాజేశ్వరి ప్రసాద్ గారికి, సర్పంచ్ వెంకటేశ్వర్లు గారు, ఎంపీపీ మద్దిపాడు కోటిరెడ్డి గారు, ఎంపీటీసీ విజయలక్ష్మి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి చాలా ఉత్సాహంగా నడిపిస్తున్నటువంటి మన నాగేశ్వరరావు గారికి, అండ్ ఇక్కడికి అటెండ్ అయినటువంటి ఆర్డీఓస్, జేడీ అగ్రికల్చర్, హార్టికల్చర్, పీడీ ఎంఐపి, యానిమల్ హస్బెండరీ వచ్చినటువంటి రైతులందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనకి 2 ప్రసంగాలు మనం విన్నాము. ఎంచేదంటే అక్కడ ప్రధానమంత్రి గారు మనకి 6,000 అంటే ఒక 1 ఇయర్లో 6,000లో లాస్ట్ విడతగా ఇచ్చినటువంటి 2,000, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఈ సంవత్సరంలో ఇస్తున్నటువంటి 6,000 ఇవి చాలా ప్రధానమైనవి. కాబట్టి లేట్ అయినా కానీ రైతులందరూ కూడా ఇది రైతులకు చాలా ఉపయోగమైనటువంటి ప్రోగ్రాం కాబట్టి మనము వారి యొక్క సందేశాలు మనం వినడం జరిగింది. సీఎం గారు చాలా సుదీర్ఘంగా రైతు సంక్షేమం కోసం ఏమి చేస్తున్నామనేది చాలా క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. సో సమయభావం వల్ల నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాం. ఎందుచేతంటే మంత్రి గారు మాట్లాడతారు, ఇప్పుడు అన్ని విషయాలు మనకు చెప్తారు. 2 విషయాలు అయితే మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకటి, రైతన్న మీకోసం అనేది రేపు ఈ వారంలో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏ విధమైనటువంటి టెక్నాలజీ ఎట్లా వాడాలనే విషయాలన్నీ కూడా మీతో కూర్చుని, ఇందాక సీఎం గారు ఎలాగైతే రైతులతో కూర్చున్నారో మా ఆఫీసర్స్ అందరూ కూడా కూర్చుని మీ ఇంటికి వచ్చి మీరు చేస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులు, తర్వాత అధునాతనమైన పద్ధతుల గురించి కూడా మీ అందరికీ చెప్పి మీకు ఎక్కువ లాభాలు వచ్చే విధంగా పంటలు వేసుకునే విధంగా మీకు మనందరూ కూడా గైడ్ చేస్తారు. రెండవది, ఇందాక ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ గారు మాట్లాడుతూ ఇక్కడ ఎక్కువ భూ సమస్యలు ఉన్నాయని చెప్పేసి అని అన్నారు. మీకు అందరికీ కూడా మాటిస్తున్నాము, భూ సమస్యలన్నీ కూడా త్వరలోనే తొలగిస్తాము. ప్రతి మండలానికి కూడా ఒక రోజు వచ్చి అక్కడ మొత్తం జాయింట్ కలెక్టర్ నుంచి కింద వరకు ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ కూర్చుంటాము. ప్రతి ఒక్కరు అర్జీ తీసుకుంటాము, అక్కడికక్కడే పరిష్కారం చేస్తాము. లేదు ఒకవేళ అది కోర్టు ఇష్యూ అయితే కనుక దాన్ని గైడ్ చేస్తాము. లేదా మన రెవెన్యూ రికార్డులోనే ఇష్యూ ఉంటే కనుక అక్కడికక్కడ సాల్వ్ చేసి దాని పద్ధతులన్నీ కూడా చేయడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాము. నిన్న జరిగినటువంటి మీటింగ్లో చాలా సుదీర్ఘంగా రైతుకి ఏ విధమైన సమస్య లేకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మేము అందుబాటులో ఉంటామని మీకు అందరికీ తెలియజేస్తూ, ఇంత కార్యక్రమంలో కూడా మీరు అందరూ కూడా ఓపికతో వెయిట్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే చూసాం ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రైతుల కోసం చేస్తున్నటువంటి కృషిని ఒకసారి మనం గమనించాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆసాధ్యం విన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా పోతా ఉన్నాం. ఒకసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 అదనంగా 14,000 రూపాయలు కలిపి భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో 20,000 రూపాయలు రైతులకు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం, అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తే ఇందా మామిడికాయలు కవర్లు కట్టారు. అది పోయిన సంవత్సరం చిత్తూరు జిల్లాలో మామిడికాయలకి మనకు మచ్చలు వచ్చేస్తున్నాయి, రావట్లేదు అన్నప్పుడు సబ్సిడీ మీద కవర్లు ఇచ్చి చేసినందువల్ల దిగుబడి పెరిగిందని చెప్పి చేశారు. ఆ విధంగా ఎక్కడ కష్టం ఉన్నా అక్కడ రైతులకు అండగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మన దగ్గర నాగులపులపాడు మండలంలో పర్చూరి ప్రాంతంలో నల్లబర్లిని 230 కోట్ల రూపాయలు పెట్టి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంతేకాకుండా డ్రోన్స్ ద్వారా ఈరోజు కొత్తగా పెట్టినటువంటి మన మండలానికి ఒక డ్రోను డిఆర్డిఏ ద్వారా అగ్రికల్చర్ శాఖ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకుంటే మన ఇప్పుడే విజయ్ కుమార్ గారు మన సంతనూరుపాడు వర్గంలో ఎంత మొత్తంలో నిధులు ఇవ్వడం కూడా ఒకసారి 15 కోట్ల రూపాయలని అందించడం కూడా 2,700 ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఒకసారి చూసుకుంటే ఆగస్టు 2వ తారీఖు దర్శిలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా ప్రారంభించారు. ఆ రోజు విపరీతమైన ఎండ, ఆయన పక్కన వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళి చెట్టుతను దాచుకుంటే ఆ ఎండలో కూడా ముఖ్యమంత్రి ఉండి ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాల కోసం వచ్చాను, ఎండను ఒక రోజైనా నేను భరిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎండలోనే ఆ రోజు ఉండి ఈ కార్యక్రమాన్ని చేశారు. ఆగస్టు 2 ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి 2,000 అదనంగా రాష్ట్రం 5,000తో 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత నవంబర్ 19వ తారీఖున ఆ రోజు మళ్ళీ ఇంకొక 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు 6,000. చెప్పిన విధంగా 20,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసినటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ప్రభుత్వం తెలియజేసుకుంటూ చెప్పినట్లుగా ఎన్టీఆర్ భరోసా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు 1వ తారీఖునే పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. దీపావళి 2 ఆడపడుచులందరికీ కూడా 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని చెప్పి ఆశగా కూడా అమలు చేస్తున్నటువంటిది మన ప్రభుత్వం తెలియజేస్తూ ఈ మధ్య యుద్ధం వచ్చింది, గ్యాస్ సరిగా రాదనేటువంటి కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు. ఈ వ్యవస్థను కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తీసుకుంటూ నిన్న కలెక్టర్లకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోండి, ఎలాంటి అపోహల్లో ప్రజలను భయాందోళనకు గురి చేయకుండా చర్యలు తీసుకోమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆడపడుచులందరికీ ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం కూడా మన ప్రభుత్వం చేపట్టిందని తెలియజేసుకుంటూ ఈరోజు టీచర్ల ఉద్యోగస్తులు 15,000 మందికి, అదేవిధంగా కానిస్టేబుల్కి 5,600 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా చాలా పరిశ్రమలు తీసుకొచ్చి వాటి ద్వారా ఉపాధి కల్పించేదానికి కూడా మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇందాక మన రైతుల సమస్యలు చెప్పారు. కలెక్టర్ గారు కూడా ప్రతి మండలానికి వచ్చి ఒక డేట్ ఇచ్చి విఆర్ఓ దాకా అందరినీ కూర్చోబెట్టుకొని ఉదయం నుంచి సమస్యలు వీలైనంత పరిష్కారం చేసి వెళ్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మీకు ఆ సందర్భంగా మాట ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా రెగ్యులర్గా సాయి ప్రసాద్ గారు చీఫ్ సెక్రటరీ మన మట్టిగుంట గ్రామం వారు కూడా రెగ్యులర్గా ఈ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా సంవత్సరం లోపల రైతుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చర్య తీసుకున్నారు. మీరు చూశారు ఈ పాస్ పుస్తకాలు ఇంతకుముందు ఒక ఆయన ఫోటోలు, ఎందుకంటే ఆయన ఈరోజు లేడు, లేకపోయినా ఆయన మొహం చూడాలని చెప్పించాడు. సద్దురాల మీద 750 కోట్లు పెట్టి ఆయన పేరు ఆయన బొమ్మ వేసుకున్నాడు. అవన్నీ మారుస్తూ ఈ భూములను కరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈనాం భూములు 2013లో ఇది వచ్చిన సమస్య, 14లో మన గవర్నమెంట్లో రాగానే ఆ పాపం మనకు చుట్టుకుంది. ఏది ఏమైనా ఈనాం భూములు 22A పరిష్కారం చూపేందు కోసం మన ముఖ్యమంత్రి గారు కంకణబద్ధులై ఉన్నారు. దానికోసం రెగ్యులర్గా వారం రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రికార్డులన్నీ సరి చేసేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ రోజున రేషన్ కార్డులు కూడా ఒకప్పుడు ఇచ్చేటువంటి బొమ్మలతోనే కాకుండా ఒక ఆధార్ కార్డు లాంటి రేషన్ కార్డుని అందరికీ ఇవ్వడం జరిగింది. దానిలో మార్పు చేర్పులు ఎవరైనా మీ సెల్ ఫోన్ నుంచే
వాట్సాప్ ద్వారా మన మిత్రాల ద్వారా అప్లై చేసుకున్నా కానీ కొత్త కార్డులు ఇంటికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి గతంలో ఎన్నడూ లేనంత విధంగా ప్రతి ఒక్కరికి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కూడా ప్రభుత్వం నుంచి ఇస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు మనకి మొదటి విడతలో 3,174 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. రెండో విడతలో 3,135 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఈరోజు మూడో విడతలో 2,676 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇస్తూ మొత్తం 8,989 కోట్ల రూపాయలని రైతుల అకౌంట్లో జమ చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ప్రభుత్వం అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, ఇందాకనే శాసనసభ్యులు చెప్పారు, గుళ్ళకమ్మ గేట్లు ఆ రోజు కొట్టకపోతే, ఇక్కడున్న వాళ్ళు పట్టించుకోకపోతే గవర్నమెంట్ రాగానే ఆ రోజు ప్రతిపక్షాలు కూడా మేము అందరం ముఖ్యమంత్రి చెప్పాం. అదేవిధంగా మన మరో మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు ఈరోజు రావాల్సిన ఆయన కూడా ఏంటంటే జ్వరంతో రాలేదు. వారు కూడా అందరూ చేసి మళ్ళీ వెంటనే మనం వచ్చినటువంటి తర్వాత 8 నెలల్లో ఆ గేట్లు పెట్టించడం కూడా జరిగింది. మనకి వెలుగొండ ప్రాజెక్టు కూడా జూన్లో నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఇవాళ కూడా కేబినెట్లో ముఖ్యమంత్రి గారు పునరుద్ఘాటించారు. మన ప్రాంతంలో కూడా హార్టికల్చర్, రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా హార్టికల్చర్ని అభివృద్ధి చేస్తూ దానిలో చాలా వరకు రాయితీలు కూడా రైతులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, ఈ రోజున